ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. ఈరోజు ఒక వాక్యం చదువుకొని ఆయన నామాన్ని మహిమపరుద్దాం. హెబ్రీయులు 13వ అధ్యాయం 6వ వచనం. నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడూ ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేం చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. ఇదిగో దేవుడు మన కోసం మాట్లాడుతున్నాడు, ధైర్యం కోసం మాట్లాడుచున్నాడు. ఆయన మనల్ని విడవడట్లేదంట, ఎడబాయట్లేదంట. మన కొన్ని సమయాల్లో మనం పాపం చేసి దేవుని దగ్గర నుంచి దూరం అయిపోయాము. దేవుడు మనల్ని విడిచిపెట్టేశారు. అధైర్యం చెందుతాం. ఎందుకంటే ఈ అధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది, ఈ పిరికితనం ఎక్కడి నుంచి వస్తుందంటే సాతాను యొద్ద నుంచి వస్తుంది. మనం సాతానుకి లోబడే వారం కాదు, దేవునికి లోబడే వారమి. మనం సాతానికి ప్రార్థన చేయట్లేదు, దేవునికి ప్రార్థన చేస్తున్నాం. నువ్వు ఎప్పుడైతే పాపం చేస్తావో నిరీక్షణ కోల్పోక దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయి. ఆ క్షణమే ప్రార్థన చేసినప్పుడు దేవునికి ధైర్యాన్ని ఇస్తాడు. పరలోక రాజ్యం ప్రతి ఒక్కరు చేరాలని దేవుని ఒక ప్రణాళిక, దేవుని ప్రేమ మన పైన ఆ విధంగా పెట్టి ఉన్నాడు. మన కోసం సిలువలో త్యాగం చేసి రక్తం కాచి మనల్ని కొని ఉన్నాడు. ఏ విధంగా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఆయన నిన్ను ఇంకనూ విడవక ఎడబాయక దేవుడు నీతో ఉండి ఉన్నాడని విశ్వసించు. ధైర్యం కలిగి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు తప్పనిసరిగా విజయాన్ని దేవుడు నీకు అనుగ్రహించబడుతున్నాడు. నిరీక్షణ కలిగి ఉండు, దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉండు. ఈ యొక్క చిన్న మాట చెప్పాలని ఎంతో ఆసక్తి కలిగి మీ ముందుకు వచ్చి ఉన్నాను. ఆమేన్.